సిద్ధార్థ చేసి తెలుసా, ఇదంతా కలిసి మొత్తం అన్ని ఊళ్ళు తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ అట్ ద ఏజ్ ఆఫ్ 35 years 35 years కి ఇతను అన్ని ఊళ్ళు తిరుగుతూ సర్నాథ్ నియర్ వైశాలి, మళ్ళీ సేమ్ వైశాలి అంటే ఆ ఊరు చుట్టూ తిరుగుతుంటాడు. సర్నాథ్ అనే ప్లేస్కి వెళ్తాడు. ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఒక లేడీని కలుస్తాడు. ద నేమ్ ఈస్ కాల్డ్ సుజాత. ఈమె ఇతన్ని చూసి, ఎవరిని, సిద్ధార్థం చూసి మిల్క్ రైస్ ఇస్తుంది. రైస్ మిల్క్ అంటారు దాన్ని. అంటే మీకు గుర్తుందా, కళ్ళు అని తెలియదు తింటారు, రైస్ కళ్ళు, బియ్యం కళ్ళు, చాలా వింటారు కదా మీరు, తాటి కళ్ళు అనేసి. అట్లా మిల్క్, అదే రైస్ మిల్క్ ఇస్తుంది. ఎవరికి? సిద్ధార్థకి ఇస్తుంది. ఈ సిద్ధార్థ్ దాన్ని తీసుకొని ప్లెజెంట్గా కూర్చుంటాడు. కూర్చొని ఒక ప్లేస్కి వెళ్తాడు. ప్లేస్ అంతా, ఈ ప్లేస్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఆ ప్లేస్ తను ఫిక్స్ అయిపోతాడు, ఇంకా నేను ఎక్కడికి తిరగకూడదు, నా ఎన్లైట్మెంట్కి ఇదే రైట్ ప్లేస్ అని చెప్పేసి ఒక చెట్టు కింద కూర్చుంటాడు. దాన్ని పేపిల్ ట్రీ అంటారు. పేపిల్ ట్రీ, రైట్, ఒక చెట్టు పేరు అది. ఈ చెట్టు కాడ కూర్చొని ఈ స్టార్టెడ్ ద మెడిటేషన్ స్టార్ట్ చేస్తాడు. మెడిటేషన్ స్టార్ట్ చేస్తే హీ వాజ్ ఎన్లైటెడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 35 years. తొందరగా ఎన్లైట్మెంట్ వచ్చేస్తుంది తనకి, చాలా ఫాస్ట్ చేసుకుంటాడు. తర్వాత 35 years ఎన్లైట్మెంట్ వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఇదంతా పాటు ఫాలోవర్స్ ఎవరున్నారు? వీళ్ళందరూ ఫాలోవర్స్ ఉన్నారు కదా.